పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రాలు సార్ వచ్చినాక పాలన పరుగులు పెడుతున్నది. రేసు గుర్రం లెక్కనే ఉరుకుతున్నది. ఎవ్వలాపినా ఆగుతలేదని కొందరు రోజు డబ్బా కొడుతున్నారు. అయ్యయ్యో సారీ చెప్తున్నారు కదా, దాని గురించి ఏదో చెప్తానని పాత ముఖ్యమంత్రి జగన్నాథ్ సార్ వచ్చిండు. జర ఆ ముచ్చటేందో మనం కూడా అడుచుకుందాం పారి. ఈనాడు పేపర్ క్లిప్పింగ్ చూపించాయి, అప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. 2017లో హైబ్రిడ్ క్లౌడ్, ఇంతకు ముందు హై స్పీడ్ రైళ్లు అన్నాం. మన సౌదీ అరామ్కు చంద్రబాబు గారు డావోస్ వెళ్ళినప్పుడు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయన్నాడు. అసలు క్వశ్చన్ మార్కులు ఏముండవు, అన్ని కన్ఫర్మ్ న్యూస్. రాష్ట్రానికి 150 సంస్థలు. ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏ మాత్రం కొత్తగా, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం. అబ్బరా బిడ్డ, మీ తాన మొదటి సంధి ఇట్లనే ఉన్నదా సారు? ఇప్పుడు మా తెలంగాణలో కూడా ఇట్లనే అవుతున్నది. మీ ఆంధ్రలో ఒక్కటే ఉన్నట్టున్నది గాని మా తెలంగాణలో ఇసోటివి మస్తు మోపైనాయి. మీ రాష్ట్ర పోళ్ళు, మా రాష్ట్ర పోళ్ళ మీడియా కూడా మొత్తం సర్కారును మొగుల మీదకెత్తే పనులనే బిజీగా ఉన్నది. జనాల పానాలు పోతున్నా పట్టించుకోరు, పథకాలు రాకున్నా అడగరు. సర్కారు చెప్పిన ఎవ్వి కూడా చేయకున్నా అన్ని అయిపోయినట్టు వార్తలు రాస్తారు. దావోస్కెళ్లి 1,80,000 కోట్లు తెచ్చిండ్రని, తెలంగాణ బంగారు తునక అవుతుందని రాసుకొస్తారు. మరి పోయినేడు తెచ్చిన మన 42,000 కోట్ల రూపాయలు ఏమైనాయంటే సపోర్ట్ చేయరు. ఏడాది సంధి రియల్ ఎస్టేట్ కుప్పగూలి రాష్ట్రం ఆమ్దాని తక్కువైనా మాట్లాడేటోళ్లే లేరు. మీదికెళ్లి తెలంగాణ అంతా మంచిగానే ఉన్నదని వార్తలేస్తారు. రైతు బంధు రాకపోయినా, రుణమాఫీ కాకపోయినా, బస్సులు సరిగ్గా లేక ఆడోళ్లు బస్సులలో కొట్టుకున్నా, ఆరోగ్యశ్రీ ఆగిపోయినా వార్తలయ్యారు. అన్ని మంచి జోరు మీద నడుస్తున్నాయి. రేవంతం సార్ వచ్చినాకనే తెలంగాణ అనే పేరు దునియాకు తెలిసిందని రోజు రాసుకొస్తారు. కానివి అయినట్టు అయినవి కానట్టు జనాలను మాయ చేస్తున్నారు. మా వాళ్ళేమో అవే నిజమని అనుకుంటున్నారు. మీరంటే ఇట్లా అన్ని పెద్ద టీవీలో పెట్టి చూపిస్తున్నారు కాబట్టి తెలుస్తున్నది. పాపం మా తెలంగాణ వాళ్ళకు ఇసొంటి వాళ్ళ గురించి ఎప్పుడు తెలుస్తుందో ఏమో పోండ్రి.